హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఉపయోగించే 10 సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఇవన్నీ మనం రోజు వంటింట్లో వాడే మాటలే, కానీ ఈసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం. సో ఇందులోనే ఏ సిచ్యువేషన్లో ఆ సెంటెన్స్ వాడాలో కూడా ఇప్పుడు నేర్చుకుందాం. వాట్ ఆర్ యు కుకింగ్? నువ్వు ఏమి వండుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఎవరో వంట చేస్తున్నారు, వాళ్ళు ఏం వండుతున్నారో నీకు తెలియదు. అప్పుడు వాళ్ళని నువ్వు క్వశ్చన్ చేసేటప్పుడు ఏమని అడుగుతారు? నువ్వు ఏమి వండుతున్నావు లేదా నువ్వేం వంట చేస్తున్నావు. ఆ సిచ్యువేషన్లో దాన్నే ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలంటే, లైక్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, వాట్ ఆర్ యు కుకింగ్? వాట్ అంటే ఏమిటి, ఆర్ యు కుకింగ్ అంటే వండడం. సో నువ్వు ఏమి వండుతున్నావు అంటే ఇది ఫ్రెండ్స్ లేదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇన్ఫార్మల్గా నువ్వు అని యూజ్ చేయొచ్చు. అదే ఫార్మల్గా యూజ్ చేయాలి అనుకుంటే, లైక్ రెస్పెక్ట్, పెద్దవాళ్ళని అడగాలి అనుకుంటే మీరు ఏమి వండుతున్నారు, ఈ నువ్వు ప్లేస్లో మీరు. బట్ ఇంగ్లీష్ సెంటెన్స్ సేమ్, యూ అనేది నువ్వు మీరు రెండు వాడచ్చు. సో వాట్ ఆర్ యూ కుకింగ్, నువ్వు ఏమి వండుతున్నావు లేదా మీరు ఏమి వండుతున్నారు. ఐ ఆమ్ మేకింగ్ రైస్, నేను అన్నం వండుతున్నాను. ఎవరో నిన్ను ఏం వంట చేస్తున్నావు అని అడిగితే దానికి ఆన్సర్ కింద ఇలా చెప్పాలి. లైక్ నువ్వు ఏం వండుతున్నావు అని అడిగితే నేను అన్నం వండుతున్నాను. దట్ మీన్స్ ఐ ఆమ్ మేకింగ్ రైస్. ఐ ఆమ్ అంటే నేను, మేకింగ్ అంటే వండడం, రైస్ అంటే అన్నం. నేను అన్నం వండుతున్నాను. ఐ ఆమ్ మేకింగ్ రైస్. ప్లీజ్ కట్ ద వెజిటబుల్స్, దయచేసి కూరగాయలు కొయ్యి. ఎవరైనా వంటలో సహాయం కావాలంటే, ఎవరికైనా పొలైట్గా అడగాలి అనుకుంటే మనం ఇది ఉపయోగిస్తాం. లైక్ దయచేసి కూరగాయలు కొయ్యండి. దాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ కట్ ద వెజిటబుల్స్. ప్లీజ్ అంటే దయచేసి, కట్ అంటే కొయ్యడం, ద వెజిటబుల్స్ అంటే కూరగాయలు. ప్లీజ్ కట్ ద వెజిటబుల్స్, దయచేసి కూరగాయలు కొయ్యి. వాష్ ద వెజిటేబుల్స్ ఫస్ట్, ముందుగా కూరగాయలు కడుగు. వంట చేసే ముందు జనరల్గా కూరగాయలు శుభ్రం చేయమని చెప్పేటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాం. లైక్ వాష్ ద వెజిటేబుల్స్, వాష్ అంటే కడగడం, ది వెజిటేబుల్స్ అంటే కూరగాయలు, ఫస్ట్ అంటే ముందుగా, ముందుగా కూరగాయలు కడుగు. వాష్ ద వెజిటేబుల్స్ ఫస్ట్. వేర్ ఈజ్ ద సాల్ట్, ఉప్పు ఎక్కడ ఉంది. ఇది ఎప్పుడు అడుగుతాము? ఫర్ ఎగ్జాంపుల్, మనం వంట చేస్తున్నాం కిచెన్లో, అప్పుడు మనకి సంథింగ్ లైక్ ఉప్పు లేదా షుగర్ ఏదో ఒకటి కనిపించలేదు. అప్పుడు మనం ఇలా క్వశ్చన్ చేస్తాం, ఉప్పు ఎక్కడ ఉంది లేదా ఆ పర్టికులర్ థింగ్ ఎక్కడ ఉంది. సో వేర్ ఈజ్ ద సాల్ట్, వేర్ అంటే ఎక్కడ, సాల్ట్ అంటే ఉప్పు, ఉప్పు ఎక్కడ ఉంది, వేర్ ఈజ్ ద సాల్ట్. యాడ్ సమ్ మోర్ సాల్ట్, ఉప్పు కొంచెం ఎక్కువగా వేయి. ఈ సెంటెన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? వంటలో ఉప్పు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేయమని చెప్పేటప్పుడు. ఇప్పుడు పిలిచి అమ్మ ఉప్పు ఎంత ఉంది అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాము? ఉప్పు కొంచెం తక్కువగా ఉంది అని చెప్తాం. అప్పుడు రివర్స్లో మనం ఏం చెప్పాలి? కొంచెం వెయ్యి. ఇన్ దట్ కేస్ మనం ఇది యూజ్ చేస్తాం, లైక్ ఉప్పు కొంచెం ఎక్కువగా వెయ్యి. యాడ్ సమ్ మోర్ సాల్ట్, యాడ్ అంటే వెయ్యి, సమ్ మోర్ సాల్ట్, సమ్ మోర్ అంటే కొంచెం ఎక్కువగా, సాల్ట్ అంటే ఉప్పు. యాడ్ సమ్ మోర్ సాల్ట్, ఉప్పు కొంచెం ఎక్కువగా వెయ్యి. డోంట్ యాడ్ టూ మచ్ ఆయిల్, ఎక్కువ నూనె వేయవద్దు. ఈ సెంటెన్స్ని ఎప్పుడు వాడాలి? వంటలో ఆరోగ్యంగా ఉండాలంటే నూనె తక్కువగా వాడమని చెప్పాలి. ఉదాహరణకు,
నూనె తక్కువగా వేయి, ఎక్కువ నూనె వేయొద్దు. సో మనం హెల్తీ పర్పస్గా ఎవరికైనా చెప్పడానికి ఇలా అని చెప్తాం. డోంట్ యాడ్ అంటే వేయవద్దు. టూ మచ్ ఎక్కువ ఆయిల్, నూనె ఎక్కువ నూనె వేయవద్దు. డోంట్ యాడ్ టూ మచ్ ఆయిల్. ద కర్రీ స్మెల్స్ గుడ్. కర్రీ వాసన బాగా ఉంది. ఇది ఎప్పుడు వాడాలి? వంట వాసన బాగుంటే ఎవరినైనా ఎప్రిషియేట్ చేసేటప్పుడు మనం ఇలా చెప్తాం, వావ్ కర్రీ వాసన చాలా బాగుంది. సో ఎప్పుడైతే మనకి అది నచ్చిందో ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ద కర్రీ స్మెల్స్ గుడ్. ద కర్రీ అంటే కూర, స్మెల్స్ అంటే వాసన, గుడ్ అంటే బాగుంది. కర్రీ వాసన బాగా ఉంది. ద కర్రీ స్మెల్స్ గుడ్. కీప్ ద లిడ్ క్లోజ్డ్. మూత మూసి ఉంచు. యాక్చువల్గా మనం చేసే వంట పాత్రల మీద మూత పెట్టమని చెప్పేటప్పుడు మనం ఇది యూస్ చేస్తాం. ఏదైనా కర్రీ కానీ లేదా రైస్ కానీ దాని మీద మనం ఏదైనా ప్లేట్ క్లోజ్ చేసి ఉంచడానికి ఉంచమని చెప్పేటప్పుడు మనం ఇది యూస్ చేస్తాం. కీప్ ద లిడ్ అంటే లిడ్ అంటే మూత, కీప్ అంటే ఉంచు, క్లోజ్డ్ అంటే మూసి ఉంచు. సో కీప్ ద లిడ్ క్లోజ్డ్, మూత మూసి ఉంచు. స్టిర్ ఇట్ వెల్. బాగా కలపండి. ఇది ఎప్పుడు యూస్ చేస్తాము? కర్రీ లేదా పాలు లేదా అన్నం ఏదైనా కలపాల్సి వచ్చినప్పుడు చెప్పే సెంటెన్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ కింద లైక్ బాగా మాడిపోతుంది అని చెప్పేటప్పుడు మనం జనరల్గా యూజ్ చేస్తాం, కర్రీ కలుపుతూ ఉండు అని. సో స్టిర్ అంటే కలపండి, ఇట్ అంటే అది, వెల్ అంటే బాగా. స్టిర్ ఇట్ వెల్, బాగా కలపండి. ఇవన్నీ మనం వంట సమయంలో రోజు వాడే చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇవి మన ఫ్యామిలీకి కూడా నేర్పించవచ్చు. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ ఇంగ్లీష్ తెలుగు వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.